హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆంజనేయులు. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను అండి. ఇది వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబు. లైఫ్ చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి శాలరీ 30,000 దాకా ఉంటుందండి ఇందులో. సో ఇందులో వచ్చేసి మనకి డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళామంటే కనుక యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 696 ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో చూస్తారంటే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యి కంప్లీట్ అయి ఉండాలి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 14th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ దాకా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇందులో జీడిఎస్ లాగా మెరిట్ లిస్ట్ పైన అయితే ఉండదండి సెలక్షన్ ప్రాసెస్. ఇందులో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జాము, అంతేకాకుండా మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమినరీ వచ్చేసి మనకి 22nd సెప్టెంబర్ ఉంటుంది. అంతేకాకుండా మెయిన్ ఎగ్జామ్స్ 23rd అక్టోబర్లో ఉంటాయండి. మనకి ఇక్కడ వచ్చేసి కాల్ లెటర్ అంటే మనకి హాల్ టికెట్ వచ్చేసి మనకి 10 days ముందు నుంచి డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మనకి 696 పోస్టులు అని చెప్పున్నారు కదా. ఈ 696 పోస్టులు వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ టోటల్ కేటగిరీ వైజ్ ఇక్కడ మనకి ఏ స్టేట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి డీటెయిల్గా ఇచ్చినారు. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. చూడండి, మనకి మొత్తం ఆల్ ఇండియా వైజ్ మనకి ఏ స్టేట్లో ఏ క్యాస్ట్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంకా డీటెయిల్గా వెళ్ళామంటే కనుక చూడండి, మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చున్నారు. ఇంకా మనం డీటెయిల్గా నోటిఫికేషన్కి వెళ్ళామంటే కనుక చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పున్నాం కదా. ఇందులో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంతేకాకుండా రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది ఉంటాయండి 100 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి 250 మార్క్స్కి ఉంటాయండి. ఇందులో వచ్చేసి మనకి సేమ్ రీజనింగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీతో పాటు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటుందండి, అవేర్నెస్ క్వశ్చన్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారంటే మనకి సెంటర్ కూడా ఇచ్చున్నారు. మనకి స్టేట్ వైజు ఏ లొకేషన్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. మనకు చూడండి, అన్ని స్టేట్లతో పోలిస్తే కనుక మనకి ఆంధ్రాలో మాత్రం ఎక్కువ అనేది మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరిగిందండి. ఇలా మనకు డీటెయిల్గా ఉంది. అంతేకాకుండా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 500 వరకు మనకి ఛార్జెస్ అనేది ఉంటుందండి. అది ఆన్లైన్లో పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.